హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డెస్కో ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఈ కంపెనీ 2011లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ వీళ్ళు ప్రైవేట్ కంపెనీగా స్టార్ట్ చేసి 2024లో వీళ్ళు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అయితే చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ నేమ్ కూడా చేంజ్ అయిందండి, డెస్కో ఇన్ఫోటెక్ లిమిటెడ్ అని చెప్పేసి. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడంతో పాటు వాటికి కావాల్సిన డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఓఎండ్ఎం సర్వీసెస్ అంటే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈ కంపెనీ మెయిన్గా ఫోకస్ వచ్చేసి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన పైప్ లైన్ లేయింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ వాటికి కావాల్సిన ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ అండ్ వీటితో పాటుగా వీళ్ళ బిజినెస్ని పవర్ డివిజన్కి ఎక్స్పాండ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఈ పవర్ డివిజన్కి సంబంధించిన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఏప్రిల్ 2023లో వీళ్ళకి రిసీవ్ అయినట్టు చెప్తున్నారు. ఇది వచ్చేసి సూరత్లో ఈ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి కేబుల్స్, హెచ్డిపిఈ పైప్స్ లేయింగ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇన్స్టాలేషన్, కనెక్టివిటీ అండ్ లో టెన్షన్ కేబుల్స్, హై టెన్షన్ కేబుల్ ఇన్స్టాలేషన్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక బిజినెస్ వచ్చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్స్పాండ్ చేశారండి. ఇది వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ 2024 ఎండ్ తర్వాత స్టార్ట్ చేశారు. ఈ మధ్యప్రదేశ్లో ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ప్రాజెక్టులు అయితే వీళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. ఇది వచ్చేసి ఓపెన్ వెల్స్ అవ్వచ్చు, సంప్ వెల్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులను కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అని అంటే డిఫరెంట్ ఏరియాస్కి ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన పైప్ లైన్స్ అవ్వచ్చు, వాటికి కావాల్సిన కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు బిడ్ ప్రాసెస్ ద్వారా గుజరాత్ హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్కి సంబంధించిన రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని వీళ్ళు సెక్యూర్ చేసుకున్నట్టు చెప్తున్నారండి. ఈ సోలార్ ప్యానెల్స్ని వీళ్ళు ఇన్స్టాలేషన్ చేసి వాటికి కావాల్సిన కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ సర్వీసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ వచ్చేసి 24,367 lakhsకి సంబంధించిన 78 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, 7 అప్కమింగ్ ప్రాజెక్టులతో పాటు ఓవరాల్ ఈ 14 స్టేట్స్లో వీళ్ళ కంపెనీని అయితే ఎక్స్పాండ్ చేశారంట అక్రాస్ 55 సిటీస్ లో. అండ్ ఈ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ వచ్చేసి 234 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ లో. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే 2023లో 29.2 crores ఉంటే 24కి 29.4 crores ఇంక్రీజ్ అయిందండి. ప్యాట్ చూసినట్లయితే 23కి 1.2 crores ఉంటే 24కి 3.4 crores ఇంక్రీజ్ అయింది. అండ్ ఓవరాల్ ఈ కంపెనీ యొక్క పియర్స్ కూడా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, ఈబిటా, ప్యాట్, ఈక్విటీ పరంగా ఓవరాల్ డెప్ట్ ఫ్రీ కూడా మనం చూసినట్లయితే మనకి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డెస్కో ఇన్ఫోటెక్ లిమిటెడ్ కూడా ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసినట్లయితే వీళ్ళు కూడా అట్రాక్టివ్ గానే కోట్ చేస్తున్నారండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ మార్జిన్ ప్రకారంగా కూడా వీళ్ళు అంత చీప్ గా అయితే పర్ఫామ్ చేయట్లేదని నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీళ్ళు కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వీళ్ళ బిజినెస్ ప్రకారంగా ఆర్డర్ బుక్ చూడొచ్చు అండ్ వీళ్ళ ఫినాన్షియల్స్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ వీళ్ళు కూడా బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసినట్లయితే ఇన్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ బెటర్ రిటర్న్స్ అయితే చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వీళ్ళ రెవెన్యూ వచ్చేసి గుజరాత్ నుంచి ఆల్మోస్ట్ 54% రెవెన్యూ వస్తుంటే హర్యానా నుంచి వీళ్ళకి 26% అండ్ ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళకి 13% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఎక్కువగా ఈ 3 స్టేట్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ వస్తుందండి ఎవ్రీ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ నెక్స్ట్ వీళ్ళ కేటగిరీ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నుంచి వీళ్ళకి 43% రెవెన్యూ వస్తుంటే ఓఎండ్ఎం సర్వీసెస్ నుంచి వీళ్ళకి 53% రెవెన్యూ అయితే వస్తుందండి. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే మార్చి 24న ఓపెన్ అయ్యి 26న క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 147 to 150 per share అండ్ లాట్ సైజ్ వచ్చేసి 1000 shares. అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు 30 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో 1 రిటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,50,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. కంపెనీ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసినట్లయితే వీళ్ళు డిఫరెంట్ సెక్టర్స్ లో వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారండి. అండ్ పిఎస్ తో మనం కంపేర్ చేసినప్పుడు పిఈ రేషియో పరంగా చూసినట్లయితే వీళ్ళు హైయర్ వాల్యుయేషన్ లోనే ఐపీఓని కోట్ చేసినప్పటికీ వీళ్ళ ఫినాన్షియల్స్ అండ్ బిజినెస్ వైజ్ గా అయితే అట్రాక్టివ్ గానే కోట్ చేస్తున్నారండి. సో ఇన్ పర్సనల్ గా నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 10% ఉందండి, ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.